ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 26న జాయినింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. అటు వైసీపీలో ఉండవల్లి చేరిక ప్రచారాన్ని ఆయన అనుచరులు ఖండిస్తున్నారు. 2014 తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలోనూ కూడా చేరలేదు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, రాజకీయాలకు ఉండవల్లి అరుణ్ కుమార్ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్తారన్న సందేహాలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి రాజకీయాల్లోనే ఫేమస్ అని చెప్పాలి. ఆ తర్వాత మనం చూస్తే 2014 సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో కర్కశంగా వ్యవహరించినటువంటి అంశంలో వ్యతిరేకిస్తూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటాను, మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రాయనని ఆ రోజే ప్రకటించారు. అయితే నిన్న ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా వైసీపీలోకి త్వరలో వచ్చే అవకాశం ఉందన్న ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఈ నెల 26వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు జగన్ సమక్షంలో అన్న ఒక ప్రచారాన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఆయన గతంలోనే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఆ సిద్ధాంతం మీద ఆయన కట్టుబడి ఉన్నారన్న అంశాన్ని అయితే ఆయన అనుచరులు ప్రస్తావిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఇంతవరకు ఈ ప్రచారం మీద స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాలు అయితే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. భారీ ఓటమి తర్వాత మళ్ళీ పార్టీని పుంజుకునే పరిస్థితులకి వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు గాలం వేస్తుంది వైసీపీ. ఎందుకంటే చెల్లి షర్మిల కొంత జగన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వెళ్ళిపోతే షర్మిలకు కూడా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ప్రస్తావన చేయలేదు. అయితే ఇది సోషల్ మీడియాలో కేవలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పెట్టినటువంటి పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి ఎవరో ఒకరు పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే క్రమంలోనే ఈ ప్రచారానికి తెరలేపనేది మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన గతం నుంచి చూస్తే గత 10 ఏళ్ల నుంచి కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలను ఏవైతే ఎక్కడా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఖండిస్తూ ఉన్నటువంటి సందర్భం కావచ్చు. రాజకీయాల్లోకి మాత్రం ఆయన వచ్చేటువంటి అవకాశం కనిపించట్లు. ఒకవేళ వస్తే మాత్రం వైసీపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సునీల్. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి,
డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్, మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం, లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది